शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। కంపెనీతో ఈరోజు పీపీఏ కింద చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసామని చూసుకుంటున్నాం. మిత్రులారా, మీ ద్వారా ఈ జిల్లా ప్రజానికానికి చెప్పదలుచుకున్నాం. గతంలో ప్రభుత్వ వ్యవహార శైలి, దానికి తోడు అధికారుల వత్తాసు పలుకుడు, దాంతోపాటు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏకంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, మా దర్బార్, మా ప్రభుత్వం ఏమని చేస్తామని చెప్పి అహంకారం చూపించారో ప్రజలు బుద్ధి చెప్పినారు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలతోటి ఈరోజు ఉన్న కొంతమంది అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడము, వాళ్ళ తప్పులను కప్పించుకోవడము మనం ఈరోజు గమనిస్తున్నాం. నేను తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం వచ్చినా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇప్పుడు, అంతకుముందు స్థానిక సంస్థల్లో అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా నాయకత్వం కానీ, ప్రభుత్వం కానీ, అధికార గణం కానీ ప్రతి విషయంలో క్షుణ్ణంగా కేవలం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసిన ప్రభుత్వంగా, పాలకులుగా పేరు తెచ్చిన పేరు మాకుంది. ఈరోజు రేవంత్ గారి నిర్ణయాలు చూస్తుంటే ఇది ఆషామాషి కాదు. 31,00,00,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ అంటే ఆషామాషి కాదు. 7 లక్షల కోట్ల అప్పున్న ఈ రాష్ట్రంలో ఏకకాలంగా ఒక దిక్కు రైతు రుణమాఫీ, ఒక దిక్కు లోన్స్ నాబార్డు ద్వారా, సొసైటీస్ ద్వారా, బ్యాంకుల ద్వారా ఆ ప్లాన్ చేసుకొని ఈరోజు రెన్యువల్ చేయడము, దాంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడము, సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయడము ఈ బడ్జెట్లో, దానికి తోడు మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిగా ఈ 2-3 మాసాలు కంప్లీట్ చేయడము, దాంతోపాటు మార్కెటింగ్ వ్యవస్థ, అటు హాకా ద్వారా, మార్కెట్ ద్వారా, వేరోజింగ్ ద్వారా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఆ రంగానికి ఈరోజు మన జీవం పోసే విధంగా ఈరోజు పనిచేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. విద్యారంగానికి వస్తే మనం చూసినాము, ఎప్పుడు లేని విధంగా 20 ఏళ్లకెళ్ళి పెండింగ్ ఉన్న ఉద్యోగస్తుల ప్రమోషన్లు, బదిలీలు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు ఒక పెన్స్టోక్తో పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. దాంతోపాటు ఉద్యోగస్తులకు ఏ 20 తారీఖు జీతాలు వస్తే టెన్షన్గా ఫస్ట్ సెకండ్ లోపలనే పూర్తి చేసిన సిస్టమ్ మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, వారి బృందము చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి, ఓ కమిట్మెంట్తో ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుంది కాబట్టి, ఎవరు మధ్యవర్తులు లేకుండా చకా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. నేను డెఫినెట్గా సుదీర్ఘ రాజకీయాల్లో చాలామంది ప్రభుత్వాలు చూసినాము. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వము ఒక క్యాలెండర్ రూపొందించుకొని ఆ క్యాలెండర్ ద్వారా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటూ పోతుండ్రు. నాకు పూర్తి నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా కార్యరూపం దాల్చుతారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు పనిచేస్తున్నారు కాబట్టి మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి చాలా ప్రభుత్వాలు చాలా మాట్లాడినాయి. ఈరోజు పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ వర్గము, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, జైన్స్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, సిక్స్ కావచ్చు, ఈ రాష్ట్రంలో మైనార్టీ వర్గానికి మొదటిసారిగా
3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీ డిపార్ట్మెంట్ బడ్జెట్లో పెట్టి అంతకుముందు గత 6 మాసాల్లో దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు దగ్గర 4,000 కోట్ల వరకు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. నా కార్పొరేషన్ ద్వారా పేదరిక నిర్మూలన కొరకు నేను చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేస్తారని నమ్మకం నాకు కలిగింది. దాంతోపాటు ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న వాళ్ళ సమస్యలను కూడా ఈరోజు దీని ద్వారా పరిష్కరిస్తున్నాయి. అంటే నేను చెప్పే ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం చెప్తున్నా. ప్రతి డిపార్ట్మెంట్లో ఈ రకంగానే ఈరోజు కేటాయింపులు చేసి ప్రాక్టికల్గా ఆషామాషి కాకుండా ఏదో బడ్జెట్ రూపొందించి రిలీజ్ చేయకుండా ఖర్చు చేయకుండా కాకుండా ప్రాక్టికల్గా మేము ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, ఏం చేయగలుగుతామని చెప్పి ఒక అంచనాలకు వచ్చి ఒక వాస్తవమైన బడ్జెట్ పెట్టి రోజు మరోసారి చిత్తశుద్ధి నిరూపించుకోరు. ప్రధానంగా ఈరోజు 1,50,000 వరకు ఉన్న రుణాలను ఏకతాటిగా మాఫ్ చేస్తున్నారంటే ఈరోజు ఒక ధైర్యం, సాహసం, నమ్మకం రైతాంగంలో వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, అదే కాంగ్రెస్ పార్టీ ఆశయం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు వ్యవసాయ రంగాన్ని గ్రీన్ రెవల్యూషన్ నెహ్రూ గారి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి వరకు చేసుకున్న కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీ ఆశయము, లక్ష్యం అని చెప్పి మీ ద్వారా తెలంగాణ సమాజం తెలియజేస్తూ కోరుకుంటున్నాం.